తానా అంటే అమెరికాలోని ఆంధ్ర అని భావిస్తారు. అందుకని తెలంగాణ వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు, మళ్ళీ నాటా అనేది పెట్టుకున్నారు. వాస్తవంగా తానా అనేటటువంటిది అక్కడ చాలా కీ రోలు. సరే, సామాజిక వర్గ పరంగా చూస్తే కమ్మ సామాజిక వర్గం డామినేటెడ్లో ఉన్నటువంటి ఇది అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నటువంటిది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే అక్కడి నుంచి కీలక పాత్ర పోషిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది తానా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ వీళ్ళ మీదన ఇప్పుడు అందులో అవకతవకలు జరిగినాయి అన్నటువంటిది ఏదో వింటున్నప్పుడు వాళ్ళకు సహజంగా 10 మంది ఉంటే ఒకరికొకరు కొట్టుకుంటారు. అందులో 10 మంది ఆంధ్రులు ఉన్నారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటారు. అందులో ఒకటి అనుకుంటే అట్లా కాదట. టీవీ నేను డీటెయిల్డ్ కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అందులో చెప్పుకొస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే 48 ఏళ్ల తానా వైభవం మంట కలిసిపోయిందని, అందులో డబ్బులు ఇప్పటికే ఉన్న కార్యకలాపాలని ఏకంగా FBI సీజ్ చేసింది అన్నటువంటిది. ఇందులో 2023 నుంచి 2023లోనే ఈ అవకతవకల మీద కోర్టుకి విచారణ జరుపుతున్నది. నివేదిక కూడా ఇచ్చింది. యాపిల్ సంస్థలు అయితే 185 మంది ఉద్యోగులను కూడా తొలగించారు ఈ అంశం మీద. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి రూల్ ప్రకారం ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కనుక డబ్బులు ఒక ఉద్యోగి ఒక 10 రూపాయలు ఇస్తే ఆ సంస్థ కూడా 10 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇక్కడ అట్లాంటి పేరు చెప్పేసి డబ్బులు విపరీతంగా తినేశారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎంపీఓలకి విరాళాలకు సంబంధించినటువంటి దాంట్లో తేడా చేశారు. ఒక ఉద్యోగి విరాళం ఇస్తే పనిచేసే కంపెనీ కూడా అంతే మొత్తంలో విరాళం ఇవ్వాలన్నటువంటి పాయింట్ అడ్డుపెట్టేసి ఇచ్చినట్టు చూపెట్టేసి చివరికి కంపెనీల పేరుతో డబ్బులు భారీగా తినేశారు అన్నటువంటి విషయం. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు ఈ మేరకు గ్రాండ్ జ్యూరీ నోటీసులు కూడా జారీ చేసిందని చెప్తున్నారు. ఫిజికల్ డాక్యుమెంట్తో పాటు ఎలక్ట్రానిక్ డేటా కూడా సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది, FBI ఆదేశించింది. తానా కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు ఈ మేరకు ఇచ్చినటువంటి నోటీసులు కూడా జారీ అయినాయి. బోర్డు మెంబర్సు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సు, ఫౌండేషన్ టీంతో సహా ఆఫీస్ బేరర్లు అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ప్రజెంటేషన్స్, మొబైల్స్ సరెండర్ చేయాలని కూడా ఆదేశించింది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఈమెయిల్స్, ఫోన్ కాల్ డేటా కూడా సరెండర్ చేయాలని చెప్పి ఆదేశించింది అన్నటువంటిది హైలైట్ చేసింది. అయితే అనేక మంది తానా పెద్దలు అక్కడి నుంచి జంప్ అయిపోయి భారతదేశానికి వచ్చేసారు. అలాగే అనేక మంది ఉద్యోగాలు పోతున్నాయి అక్కడ అన్నటువంటి పాయింట్ కూడా హైలైట్ చేశారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు మిత్రులు చెప్తే అర్థమవుతుంది. ఏం జరుగుతుంది అసలు అక్కడ, తానా ఇప్పుడు యాక్టివ్గా ఉందా లేదా, తానా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, ఏమైనా ఛాలెంజ్ చేసిందా, ఏం జరిగింది?